నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. చాలా మంచి స్పందన వస్తుంది మీ నుండి. ముందుగా దానికి కృతజ్ఞతలు. ఇక మాస ఫలితాల్లో భాగంగా డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి మాస ఫలితాలు చెప్పడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు. ఇక వృషభ రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అన్ని రంగాల వారికి సంబంధించి ప్రతి విషయం చెప్పడం జరుగుతుంది. ఇక మీకు ఎన్ని పాయింట్స్ ఇస్తారు ఏమిటి అనేది కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే. వృషభ రాశి వారికి ఈ మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో చెప్పండి వివిధ రంగాల వారికి. వృషభ రాశి అధిపతి శుక్రుడు. సో ఈ రాశిలో పుట్టిన వారందరికి కూడా 9 పాదాల్లో జన్మించిన వారందరికి కూడా అధిపతి రాశి అధిపతి శుక్రుడు అవుతాడు. వీళ్ళకి తెల్లని రంగు అదృష్టం ఇస్తుంది. తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది. ఇలాంటి శుక్రగ్రహ ప్రభావంలో ఉన్న వీరికి ఈ మాసం అంతా కూడా రాశిలో గురు సంచారం, అలాగే కేతువు పంచమంలో ఉన్నాడు, అలాగే లాభంలో రాహు, దశమంలో శని. సో లాభంలో రాహు యోగకారక గ్రహం ఈ రాశి వాళ్ళకి. అలాగే జన్మలోకి వచ్చినటువంటి గురుడు కూడా యోగకారకుడే. కేతువు గోచార రీత్యా కేతువును మన శని ప్రభావాలు కొద్దిగా దంద మాత్రం ఉంటాయి కాబట్టి గోచార ఫలితాల్లో. ఇకపోతే మన డివైన్ ఆస్ట్రాలజీలో ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఒకసారి. ఈ రాశి వారికి విద్యార్థులు శ్రమ పడాలమ్మా, అనుకూలమైన ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో. ఇంకా స్త్రీలకి ఈ మాసం అంతా కూడా బాగానే ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ఎడిదిరిగి వ్యాపార రంగంలో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి వ్యాపారం చేసుకునే వాళ్ళకి. సినిమా రంగం వాళ్ళకు కూడా ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం అంతా కూడా ఈ వృషభ రాశి వారు శివారాధన చేసుకుంటే మంచిది, శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది. అలాగే మహాశివరాత్రి వచ్చినప్పుడు రుద్రాభిషేకం శివుడికి చేయించుకుంటే. చెప్పారు తెల్లటి వస్త్రాలని, తెల్లది ఇంకా వేరే వేసుకోవచ్చు. తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది. తెల్లని రంగు వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో శుక్రుడు అధిపతి కాబట్టి, అలాగే ఈ రాశిలో ఉన్న నక్షత్రాలకి చంద్రుడు కూడా మన కారకుడైన చంద్రుడు కూడా తెలుపు కాబట్టి వృషభల రోహిణి నక్షత్రాధిపతి. అలాగే మృగశిర 1-2 పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి మంచి. ఇక వృషభ రాశి వారికి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి అంటే ఈ 10 నుంచి వచ్చే 10వ తారీఖు వరకు కూడా 10కి 9 పాయింట్లు బాగుంది. ఏది పట్టుకున్నా బంగారం ఉంది. అనుకూలమైన ఫలితాలు వస్తాయి, వృషభ రాశి వారికి వస్తాయి. వృషభ రాశి వారికి నిజంగా చాలా బాగుందండి ఈ మంత్. డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి ఉదయ్ భాస్కర్ గారు చెప్పినటువంటి విషయాల్ని ఒక్కసారి పరిశీలించండి. శివారాధన ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి.
కలర్ విషయానికి వస్తే వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మీరు వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఇక వ్యక్తిగత జాతకాల్ని డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి చేయించుకోవాలి, చూయించుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.